ఖమ్మం నగరంలోని 40 డివిజన్లో గత 15 ఏళ్లుగా ఉన్న కమ్యూనిటీ హాల్ కబ్జాకు గురవుతుందని స్థానికులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. స్థానిక ప్రజల అవసరాలకు ఏర్పాటు చేసిన హాల్ ని ఓ కార్పొరేటర్ ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కమ్యూనిటీ హాల్ ను మూసివేయడంతో స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం నగరంలోని 40వ డివిజన్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ కబ్జాకు గురవుతున్న నేపథ్యంలో స్థానిక వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ అంతా కూడా ఒకప్పుడు 15 ఏళ్ల నుంచి కూడా కమ్యూనిటీ హాల్గా ఉండేది. ఈ ప్రాంత ప్రజలకు కొన్ని రోజుల పాటు ఆరోగ్య కేంద్రంగాను అలాగే కమ్యూనిటీ హాల్గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ దీన్ని కబ్జా చేస్తున్నట్టు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ రోడ్డెక్కారు. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు. ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? ఈ గతంలో ఇక్కడ కమ్యూనిటీ హాల్ లేకుండా ఉంటే మేము డ్వాక్రా మహిళలందరం మీటింగ్ పెట్టుకోవడానికి సార్తోని అప్పుడు శంకరయ్య గారు కమిషనర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మాకు మీటింగులు పెట్టుకోవడానికి ఏడ స్థలం లేదండి. మరి మేము ఎక్కడ పెట్టుకోవాలని ముసలి వాళ్ళకి భోజనాలు పెడతానికి ఒక సెట్ చేసి అందులో పెడుతున్నాం. హైదరాబాద్ నుంచి జనార్దన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏందమ్మా ఇట్లా పెడతానంటే మాకు కమ్యూనిటీ హాల్ లేదనంటే మీకు ఎక్కడైనా గవర్నమెంట్ స్థలం ఉంటే దాన్ని చూపించమనంటే ఈ స్థలాన్ని చూపించినప్పుడు ఆయన కమిషనర్తో మాట్లాడి మాకు ఇది 2007లో శాంక్షన్ చేసి కట్టించారు. అప్పుడు మేము మీటింగులు పెట్టుకున్నాం. ఇందులో డ్వాక్రా మహిళలందరం సమైక్య మీటింగులు డ్వాక్రా మీటింగులు అన్నీ పెట్టుకోవడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో వచ్చినప్పుడు వాళ్ళు మీరు ఇందులోకి రావద్దు, మీరు మీకు ఏదన్నా ఉంటే చేసుకోండి అని నేనే వచ్చి తను కార్పొరేటర్తోనే అంటే ఆయన కొంచెం బెదిరియటం జరిగింది. అప్పుడు ఏం చేయలేక ఇక మెదలకొని ఊరుకున్నాం. అప్పుడప్పుడు మీటింగులకి ఏమంటే అంతకుముందు తాళాలు నాకన్నీ ఉండేది. నేను డ్వాక్రా సంఘాలన్నిటికీ ఆర్పీగా పనిచేస్తున్నాను. దాని తర్వాత తాళాలు వాళ్ళు తీసుకొని వాళ్ళ హ్యాండ్వర్లో చేసుకుంటారు. కమిటీ హాల్గానే అన్ని కార్యక్రమాలు ఇక్కడనే జరిగేది. ఏం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ? కమిటీ హాల్కే మేము మాట్లాడినాం సార్, మొన్న కబ్జా జరుగుతుంది అది మాది అని మాట్లాడిండంట. మాట్లాడినందుకు మేము వచ్చి అడిగితే నేను ఎప్పుడు చెప్పినాను ముందు అన్నారు. నేను ఎప్పుడు చెప్పిన మాదని నేను ఎందుకన్నా మామూలుగా మీరందరూ కమిటీ ఆలేది నేను బాగా చేపిస్తానా సందాలాగా తీసుకొని 5 లక్షలు అయినాయి నేను చేపిస్తాను, 5 లక్షలు మీరు ఇస్తారని అడిగితే మేము ఎందుకు ఇస్తాం, అసలు నువ్వు ఎందుకు చేపిస్తాను, నీకు పైనుంచి ఏం రాలేదా అని మాట్లాడినాం సార్. అది స్థానికంగా చాలా మంది ఇంతమంది రోడ్డుకి ఆందోళన చేస్తున్నారు. మరి అధికారులకు చెప్పారా ఇట్లా కబ్జా గురవుతుందని? అధికారుల దగ్గర పోయారట మా వాళ్ళు, పోతే ఆగమన్నారట. తర్వాత తేల్చుకుందామని చెప్పి మా వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇది మాత్రం వాస్తవం. ఇది 14 సంవత్సరాల క్రితం నుంచి ఉంది, ఓల్డ్ది అనమాట. కాకపోతే అప్పుడు ఇది బిల్డింగ్ లేదు, కార్పొరేట్ సంబంధించిన వాళ్ళే వచ్చి డబ్బులు ఇచ్చి అది ఆ తర్వాత ఈ అంబేద్కర్ కమిటీ హాల్ అని బోర్డు కూడా ఉంది. ఇక్కడ చక్కగా బోర్డు పెట్టారు. ఈడ శిలాఫలకం కూడా ఉంది. వాళ్ళు మున్సిపాలిటీ కమిషనర్ గారు వచ్చి వేసాడు. మున్సిపాలిటీ కమిషనర్ గారు శిలాఫలకం కూడా తీసేశారు. మొత్తం ఏమి లేవు, బోర్డు లేవు, ఏం లేవు. ఏమంటున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు మరి ప్రభుత్వం? మేము స్థానిక 40 డివిజన్ నుంచి నేను 40వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. స్థానికులు వీళ్ళు వచ్చి నాకు 2-3 సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. స్థానిక మేయర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని గురించి చెప్పడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వచ్చి ఏందని వీళ్ళ పరిస్థితి గురించి అడగడానికి వస్తే ఇది మాదిగ సంఘాల గురించి తెలిసింది, నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పి మా మీద వెరిగేషన్ పెట్టారు. గతంలో కూడా ఈ స్థానిక 40 డివిజన్ 40 డివిజన్ ఈ దాదే అమృతమ్మ గారి వాళ్ళ హస్బెండ్ దాదే సతీష్ అని డబల్ బెడ్రూమ్లు కానీ ఏ స్కీమ్ ఉన్నా కానీ ప్రభుత్వ స్కీమ్ ఏది ప్రజల దృష్టికి తీసుకోలేదు. డబల్ బెడ్రూమ్ 50,000 ఎవరు ఇస్తారో వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇవ్వటం. ఇది కూడా 40 డివిజన్లో బీసీలు ఉన్నారు. బీసీలకి లోన్లు ఇవ్వకుండా 41 డివిజన్ వాళ్ళకి బీసీ లోన్లు కూడా ఇప్పించడం జరిగింది. ఇది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉంది ఇది గత 15 ఏళ్ల నుంచి కూడా కమ్యూనిటీ బిల్డింగ్గా ఉంది. కానీ ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా కార్పొరేటర్ ఆక్రమించినట్టుగా చెప్పి దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఉన్నతాధికారులు కూడా కల్పించుకోవాలని వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రసక్తి.